ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలందరికీ ఉదయకాల సమయమందు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారండి. మీ అందరూ క్షేమంగా ఉండాలని ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మా పరిచయ కొరకు ఎంతగానో ప్రార్థిస్తున్నా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు దేవుని వాగ్దానం చూసుకుందాం. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 19వ వచనం. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లా సెలవిచ్చింటివి, నేను ఒక సూర్యునికి సహాయం చేసి ఉన్నాను, ప్రజలలో నుండి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను. ఈరోజు మన సమాజంలో ఒక వ్యక్తికి ప్రమోషన్ కావాలన్నా, సమాజంలో గుర్తింపు రావాలన్నా వెనకతల బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలి. లేకపోతే ఎవరో ఒకరి రికమెండేషన్ అనేది ఉండాలి, లేదా ఇంకా బాగా డబ్బులు అనేది ఉండాలి. కానీ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకపోయినా, మిమ్మల్ని చూసేవారు లేకపోయినా, మిమ్మల్ని అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టగల శక్తి ఒక దేవునికి మాత్రమే ఉంది. అదే కీర్తనల గ్రంథము 89వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు మనకు అద్భుతమైన వాగ్దానం ఈ మాట ద్వారా మనకు సెలవిస్తున్నాడు. నేను ఒక సూర్యునికి సహాయం చేసి ఉన్నాను అని ఉంది. దావీదు గొలియాతును చెప్పినప్పుడు అతని చేతిలో పెద్ద ఆయుధాలు ఏమీ కూడా లేవు. కేవలం ఒక వరుసల 5 రాళ్ళు మాత్రమే ఉన్నాయి. కానీ అతని వెనక దేవుని సహాయం అనేది ఎంతగానో ఉంది. ఈరోజు మీ జీవితంలో కుటుంబ సమస్యలు, అప్పుల బాధలు, ఉద్యోగ భయాలు అనే గొలియాతులు మిమ్మల్ని ఎంతగానో భయపడుతున్నాయా? మీరు ఒంటరిగా పోరాడడం లేదు. దావీదుకు సహాయం చేసిన దేవుడే ఈరోజు మీకు తోడయుండి మిమ్మల్ని కూడా ఆ సమస్యలపై విజయం అనేది సాధించేలాగా ఒక సూర్యులాగైనా మారుస్తాడు. ప్రజల్లో నుండి ఏర్పరచబడిన ఒకరిని దావీదును వాళ్ళ నాన్న అన్నయ్యలు కూడా పట్టించుకోలేదు. అరణ్యంలో గొర్రెలు కాసుకునే సాధారణ ఒక బాలుడు. కానీ దేవుడు ప్రజలందరిలో నుండి దావీదును చూశాడు, అతనిని ఎంతగానో ఎన్నుకున్నాడు. లోకం మిమ్మల్ని తక్కువ అంచనా వేయవచ్చు, నీ వల్ల ఏమవుతుందిలే అని నిన్ను త్రోసివేయవచ్చు. కానీ దేవుడు మనుషుల రూపాన్ని చూడడు, మీ హృదయాన్ని మాత్రమే చూస్తాడు. కోట్ల మంది జనాభా ఉన్న ఈ లోకంలో దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా చూస్తున్నాడు. ఆయన మిమ్మల్ని ఎన్నుకుంటే ఏ మనిషి కూడా మిమ్మల్ని ఆపలేడు. ఎందుకంటే ఆయన స్వభావం అలాంటిది. ఆయన అంత గొప్ప మనిషి కాబట్టి. నేను హెచ్చించున్నాను, దేవుడు దావీదును గొర్రెల దొడ్డి నుండి సింహాసనం వరకు హెచ్చించాడు అని మనకి ఎంతగానో వాక్యం అనేది సెలవిస్తుంది. అంటే మన జీవితంలో మనం తగ్గించుకున్నప్పుడు హెచ్చింపు అనేది మనకు వస్తుంది. ప్రస్తుతం మీ జీవితంలో కింద స్థాయిలో ఉన్నారా? అవమానాలు ఎదుర్కొంటున్నారా? అయితే మీరు ఎప్పుడూ కూడా నిరాశ పడకండి. దేవుని పాదాల దగ్గర మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. దేవుడు తన సరైన సమయంలో ప్రజలందరూ చూస్తుండగానే మిమ్మల్ని ఉన్నత స్థానంలో ఆయన ఎంతగానో మిమ్మల్ని నిలబెడతాడు. ఇక్కడ రహస్యమైన జీవితంలో నమ్మకత్వం అనేది ఏంటో మాకు తెలుసా? దేవుడు దావీదును అందరి ముందర హెచ్చించడానికి ముందు దావీదు అరణ్యంలో ఎవరో చూడని సమయంలో గొర్రెలను కాస్తూ నమ్మకంగా ఉన్నాడు. పులి, ఎలుగుబంటి వచ్చినప్పుడు ప్రాణాలకు తెగించి తన మందను కాపాడుకున్నాడు. ఆ రహస్య శూరత్వాన్ని దేవుడు ఎంతగానో చూశాడు. ఈరోజు మీ కష్టాన్ని ఎవరూ చూడట్లేదని, మీ ప్రార్థనలను ఎవరూ పట్టించుకోవట్లేదని బాధపడుతున్నారా? రహస్యమందు చూచుచున్న మీ తండ్రి మిమ్మల్ని చూస్తున్నాడు. ఎవరో చూడని చోట మీరు చూపించిన నమ్మకత్వమే రేపు అందరి ముందు దేవుడు మిమ్మల్ని హెచ్చించడానికి కారణం అది అవుతుంది. సమూయేలు ప్రవక్త దావీదు ఇంటికి వచ్చి అభిషేకించడానికి సిద్ధపడినప్పుడు దావీదు తండ్రి ఆయన యెష్షే తన పెద్ద కుమారులను అందరినీ చూపించాడు. కానీ దావీదును పిలవనే లేదు. అంటే సొంత కుటుంబమే దావీదును పనికిరాడు అని అనుకుంది. కానీ దేవుడు ఇతడే, అతనిని అభిషేకించు అని చెప్పి అన్నాడు. అంటే ఈ రోజు నేను ఎవరైతే పనికిరాడు వాడు అని అనుకుంటారో దేవుడు వారిని మాత్రమే హెచ్చిస్తాడు. సొంత వారే, మీ కుటుంబంలో ఉన్నవారే మిమ్మల్ని గుర్తుపెట్టకపోయినా, మీ టాలెంట్ని వారు గుర్తించలేకపోయినా, మరి మనుషులు కూడా మిమ్మల్ని ఎంతగానో రిజెక్ట్ అనేది చేసినా దేవుడు ఎంతగానో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుని ఒక ఉన్నత స్థానంలో మిమ్మల్ని అనేది నిలబెడతాడు. ఎందుకంటే యుద్ధము మీది కాదు, యుద్ధము చేసేది యెహోవాయే. మరి మీరు ఎదుర్కొంటున్న పోరాటాలు కానీ మీ సొంత బలంతో ఏది కూడా మీరు చేయలేరు.
మాకులుని దేవుని సహాయం అడిగినప్పుడు మరి యుద్ధం మీది కాదు యెహోవాదని ఆయన మన పక్షాన్ని నిలబడి ఎంతగానో మనకు విజయం అనేది ఇస్తాడు. ఈరోజు మీ జీవితం గొర్రెల దొడ్డిలాగా ఒంటరిగా నిరాశగా ఉందా? అయితే ఏమాత్రం మీరు అధైర్యపడకండి. సింహాసనం కోసం మీరు వేచి చూడండి. మీకోసం సింహాసనం అనేది ఎదురు చూస్తుంది. ఎందుకంటే దేవుడు మీకు సింహాసనం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మీ బ్యాక్గ్రౌండ్ గురించి ఆలోచించి పక్కన పెట్టండి. మిమ్మల్ని నిర్మించిన దేవుడు మీతో ఉన్నాడని ఒక ఆలోచన కలిగి జీవించండి. మిమ్మల్ని ఒక సూర్యునిలాగా మార్చడానికి, సమాజంలో మిమ్మల్ని హెచ్చించడానికి ఆయన ఎంతగానో సిద్ధంగా ఉన్నాడు. ఆ నమ్మకంతో ముందడుగు వేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు నాయన. ఈరోజు నీ సజీవమైన వాక్యం ద్వారా నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. దేవా, నీ సహాయాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. దావీదు తన సొంత బలంతో గెలవలేదు నాయన. నీవు అతనికి సహాయం చేయడం వల్లనే ఒక సూర్యుడిలాగా అతను తయారు చేశావు. ఈరోజు మా జీవితంలో ఉన్న సమస్యలు, అప్పులు, రోగాలు, మానసిక ఒత్తిడి అనే గొల్యాతును ఎదుర్కోవడానికి మాకు నీ ఆత్మ బలాన్ని, నీ సహాయాన్ని దయచేయండి. మేము ఒంటరి వారం కాదని ధైర్యాన్ని మాకు ప్రసాదించండి అయ్యా. లోకం మమ్మల్ని తక్కువ చేసిన, మనుషులు మమ్మల్ని రిజెక్ట్ చేసిన, కోట్ల మంది జనాభాలో నీవు మమ్మల్ని ప్రత్యేకంగా చూసి నీ కృప కొరకు ఎన్నుకున్నందుకు వందనాలు ప్రభువా. ఎవరూ చూడని మా అంతరంగాన్ని, మా కష్టాన్ని నీవు చూస్తున్నావని నమ్ముతున్నాము. దావీదు గొర్రెల దొడ్డి నుండి సింహాసనం వరకు ఎలాగైతే హెచ్చించబడ్డాడో నమ్మకంగా మా జీవితంలో ఉన్న దీనస్థితిని మార్చండి. అవమానాలు ఉన్న చోటే నువ్వు మమ్మల్ని హెచ్చించి నీ నామ మహిమకు తెచ్చుకోమని వేడుకుంటున్నామయ్యా. మా హృదయంలో ఉన్న భయాన్ని తీసివేసి నీవు మాకు తోడై ఉన్నావ నిరీక్షణతో ఒక సూర్యుడిలాగా విశ్వాసంతో ముందడుగు వేసే కృపను మాకు దయచేసి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను అనుగ్రహించమని వారికిని మా కొరకు ప్రాణం ఇచ్చి మృత్యుంజుడై లేచి అత్యధికమైన మమ్మల్ని ఎంతగానో హెచ్చింపబడడానికి లోకానికి వచ్చిన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో చిన్న ప్రార్థన వేడుకొంచున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యు. దేవుడి మీ అందరిని దీవించును గాక. ఆమేన్. దేవుని చిత్తమైతే రేపటి దినం మరొక వార్త అంతా కలుసుకుందాం. అంతవరకు సెలవు.